చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందామా. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలా ఈ భాగంలో చూసినట్లయితే పౌలు మరలా మాటి మాటికి ఈ యొక్క ఆత్మలను గురించి రాస్తుంటున్నాడు, స్పిరిట్ వరల్డ్ గురించి రాస్తుంటున్నాడండి. పౌలు అంటున్నటువంటి మాట, ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. నిత్యము విశ్వాసుల జీవితంలో, నిత్యము దేవుని యొక్క బిడ్డల జీవితంలో పోరాటము అనేటువంటిది ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు పోరాటం ఉండి రేపు ఉండదు అనేటువంటి గ్యారంటీ లేదండి. పౌలు అంటున్నటువంటి మాట, మేము పోరాడము అనట్లేదు, మీరు పోరాడుతారు అనట్లేదు. బట్ పౌలు అంటున్నటువంటి మాట, ఆ యొక్క ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహములతో మేము పోరాడుచున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క ఆత్మలతో పోరాడేటువంటిది బహిరంగ పురుషుడు కాదండి, లేదా బాహ్యపు పురుషుడు కాదు ప్రియమైన వాళ్ళరా. ఇక ఆత్మల ప్రపంచముతో పోరాడేటువంటిది అంతరంగ పురుషుడు. చాలా మంది విశ్వాసులు వారి ఆత్మీయ ప్రయాణములలో ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? వారి యొక్క జీవిత సమస్యలలో వారు ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? మెనీ టైమ్స్, అనేక సందర్భాలలో దేవుని బిడ్డలు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క బాహ్యపు పురుషునితో వాళ్ళు చూసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. బైబిల్ మరి ఒక చోట పౌలు ఏమన్నారో తెలుసా? ఈ యొక్క బాహ్యపు పురుషుడు దృశ్యమైనవి చూస్తాడు కానీ అంతరంగ పురుషుడు అదృశ్యమైనవి చూస్తాడు. ఈ యొక్క ఆకాశ మండలమందుల దురాత్మల సమూహములు అనేటువంటివి దే ఆర్ నాట్ విజిబుల్ బట్ దే ఆర్ ఇన్విజిబుల్. అవి దృశ్యమైనవి కావు కానీ అవి అదృశ్యమైనవి. యూ కెన్ నాట్ ఫైట్ విత్ అవుటర్ మ్యాన్. నీవు బాహ్యపు పురుషునితో వాటితో నువ్వు పోరాడలేవు. వై? నీవు ఎందుకు పోరాడలేదో తెలుసా? ఈ బాహ్యపు పురుషుడు వాటిని చూడలేవు. ఈ బాహ్యపు పురుషుడు లేదా బయట నీకు ఉండేటువంటి శరీరము, బయట నీవు చూసేటువంటి కన్నులు, అవి ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహములను గుర్తించలేవు. ఈ సత్యమును మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైతే పౌలు అన్నటువంటి మాట, నీ అంతరంగ పురుషుడు మాత్రమే ఆ యొక్క అదృశ్యమైనవి చూడగలడు కనుక పౌలు అంటున్నటువంటి మాట, మీరు పోరాడుచున్నది. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, మీరు పోరాడుచున్నది. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలి, ఈ లోకపు సమస్యలను జయించాలి. మరి ముఖ్యంగా ఆత్మల ప్రపంచంలో ఆ యొక్క చీకటి దురాత్మ శక్తులను నీవు అధిగమించాలి అంటే నీ జీవితంలో తెలుసుకోవాలి, ఆ యొక్క అంతరంగ పురుషునితో నీవు వాటిని చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ అంతరంగ పురుషునితో నీవు వాటిని గుర్తించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు నీ సమస్యలను జయించగలవు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 14వ అధ్యాయము 4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఏ విధంగా ఈ యొక్క అంతరంగ పురుషుని మనం బలపరుచుకోవాలి? పౌలు అంటున్నటువంటి మాట, భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, తనకే అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ ఇన్నర్ మ్యాన్. బికాజ్ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట 14వ వచనం ఆ భాగంలో చూసినట్లయితే, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలభరితముగా ఉండదు. ఇఫ్ ఐ ప్రే ఇన్ టంగ్స్, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్, ఇట్ మీన్స్ మై స్పిరిట్ ప్రేస్ అంటు గాడ్. నేను భాషతో మాట్లాడిన ఎడల, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ దేవునికి ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలభరితముగా ఉండదు. నీవు భాషలతో ప్రార్థన చేస్తున్నావంటే యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ ఇన్నర్ బీయింగ్. నీవు భాషతో ప్రార్థన చేస్తున్నావంటే నీ అంతరంగ పురుషునితో నీవు కనెక్ట్ అయి ఉంటున్నావు. సో నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు బలపరచబడతాడండి? అందుకే పౌలు అంటున్నటువంటి మాట, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమము కలగజేసుకొనును కాదంట, క్షేమాభివృద్ధి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, అగైన్ ద వర్డ్ ఇంక్రీజ్, అగైన్ ద వర్డ్ గ్రోత్, అగైన్ ద వర్డ్ గ్రోత్ ఇన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఆ యొక్క భాషలతో మాట్లాడుటలో క్షేమాభివృద్ధి ఉంది.
ఆ యొక్క అభివృద్ధి ఉంది. ఏంటంటే అభివృద్ధి నీ అంతరంగ పురుషుడు. నీకు ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే నీవు ఆత్మ మూలముగా పుట్టేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నీకు ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలా క్రొత్త విషయాలను నేను చెప్తుంటున్నానండి. నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే, బాహ్యపు పురుషుడు కృషించినను కానీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క భాషలతో నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామా? అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. ఈ యొక్క ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మరలా పౌలునే అంటున్నానండి. చూడండి, పౌలు ప్రతి పత్రికలో ప్రతి విషయంలో ఇక ఇన్నర్ మ్యాన్ గురించి రాస్తున్నాడు. చాలా మంది విశ్వాసులు ప్రియమైన వాళ్ళ దే నెగ్లెక్ట్ ఇన్నర్ మ్యాన్ బట్ దే కేర్ ఫర్ అవుటర్ మ్యాన్. బాహ్యపు పురుషుని ఎంత చూసినా ఆ బాహ్యపు ప్రపంచంనే వాళ్ళు చూస్తుంటారు కానీ బట్ దే డోంట్ కేర్ అబౌట్ ఇన్నర్ వరల్డ్, దే డోంట్ కేర్ అబౌట్ స్పిరిట్ వరల్డ్, దే డోంట్ కేర్ అబౌట్ యువర్ ఇన్నర్ బీయింగ్. అంతరంగ పురుషుణ్ణి వాళ్ళు పట్టించుకోరండి. సరే, ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, అందుచేతను మొదటిగా నీవు ఎప్పుడైతే నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడో నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రారంభించాలి. ఏ విధంగా అంట, పౌలు అంటున్నటువంటి మాట, ఆపద్దినమందు వాటిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చబడిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనని. నీ యొక్క అంతరంగ పురుషుణ్ణి నీవు ఏ విధంగా కాపాడుకోలేగో తెలుసా? నాట్ విత్ యువర్ అవుటర్ క్లోత్స్, బయట కనిపించేటువంటి వస్త్రములతో నీ అంతరంగ పురుషుని నువ్వు కాపాడుకోలేవు. లేదా బయట నీవు ఒకవేళ ప్రేమైన వలన ఒకవేళ మంచి బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నావు అనుకుందా, నీవు వేసుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ నీ అంతరంగ పురుషుని కాపాడలేదు. అయితే నీ అంతరంగ పురుషుడు కాపాడబడాలంటే పౌలు అంటున్నటువంటి మాట, సర్వాంగ కవచమును ధరించుకోనండి. నాట్ ఓన్లీ వన్ కవచము, ఏదో ఒక్క ఆర్మర్ మాత్రమే కాదు, లేదా ఏదో ఒక్క కవచము మాత్రమే కాదు. పౌలు అంటున్నటువంటి మాట, ఇఫ్ యు వాంట్ టు టేక్ కేర్ ఆర్ ప్రొటెక్ట్ యువర్ ఇన్నర్ బీయింగ్, పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోనండి. ఇక ఎఫెసీ 6:13 నుంచి తర్వాత మీరు చూసినట్లయితే ఆ సర్వాంగ కవచం ఏంటంటే సత్యము అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరువు, విశ్వాసము అనేటువంటి దాలు, వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇక బైబిల్లో చూసినట్లయితే ఇక పౌలు జాబితా ఇచ్చాడండి. ఎప్పుడైతే నిన్ను నీవు వాటిని కప్పుకోవడం ప్రారంభిస్తావో, బైబిల్లో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, పౌలు అంటున్నటువంటి మాట, సర్వాంగ కవచమును మీరు ధరించుకోనండి. దెన్ ఓన్లీ యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ బి ప్రొటెక్టెడ్. అప్పుడే నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. ఇంతకు ఏ విధంగా ఈ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడతాడు? ఆ మాట చూసుకొని మనం ముగించుకుందామా? తిరిగి మన మూల భాగంలోకి వస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చాలండి, పౌలు యొక్క కోరిక ఇక్కడ మనకు కనిపిస్తుంది. పౌలు యొక్క ప్రార్థన లేదా పౌలు యొక్క హృదయ వాంఛ, పౌలు యొక్క కోరిక ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడినటువంటి మాట, మీ అంతరంగ పురుషుడు మొదట శక్తి కలగాలి, ఆ తర్వాత బలపరచబడాలి. ఈ రెండు ఉండాలి ప్రియమైన వాళ్ళరా. సీ దట్ వర్డ్స్, ఆ మాటలు ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండండి, రెండవదిగా బలపరచబడండి. ఈ రెండు ఏ విధంగా కలుగుతాయంట? పౌలు అంటున్నటువంటి మాట, తెలుగు బైబిల్లో మీరు చూసినట్లయితే ఆయన ఆత్మ దగ్గర రాయబడినటువంటి మాట బోల్డ్ లెటర్స్. బోల్డ్ లెటర్స్ అండి. ఆ యొక్క ఆత్మ అనేటువంటిది బోల్డ్ లెటర్స్ అంటే పరిశుద్ధాత్మ వలన ప్రియమైన వలన మనలో ఉండేటువంటి ఆత్మ ఏ విధంగా శక్తి పొందుతుంది, మనలో ఉండేటువంటి ఆత్మ అంటే నథింగ్ బట్ అంతరంగ పురుషుడు ఏ విధంగా బలపరచబడతాడంట? పౌలు అంటున్నటువంటి మాట, ఆ ఆత్మ వలన, ఆ ఆత్మ వలన. ఇఫ్ యు వాంట్ యువర్ ఇన్నర్ మ్యాన్ టు బి ఫిల్డ్ విత్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇది ఏ విధంగా సాధ్యమో తెలుసా? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దట్ స్పిరిట్. ఆ ఆత్మ వలన అండి.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ యొక్క పోరాటములలో, నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో, నీ జీవితంలో ఒకవేళ సమస్యలను, శ్రమలను, యుద్ధములు, ఒకవేళ ఆ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో ఉంటున్నావా, నీ జీవితంలో గెలవాలి అంటే ఒకటి ప్రియమైన వాళ్ళరా, ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి, బలపరచబడి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఓవర్కమ్ ద ఔటర్ వరల్డ్. ఇక బాహ్యపు ప్రపంచమును నీవు అప్పుడు మాత్రమే అధిగమించగలవు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి హెచ్చరిక, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండండి, అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండండి. దేవుడు మాట్లాడుతుండగా మీ అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడినట్లుగా, బలము చేత నింపబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రమునైనా, దయగలిగినటువంటి మా ప్రభువా నీకు వందనములు. ప్రభువా, ఇంతవరకు ఈ యొక్క బలమైన సందేశం ద్వారా నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రమునైనా. ఎవరైతే ఈ సందేశము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఎవరి అంతరంగ పురుషుడు అయితే ప్రభువా, తండ్రి ఎవరి ఇన్నర్ మ్యాన్ అయితే ప్రభువా బలహీనముగా ఉంటున్నారో నైనా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా, వారి యొక్క ఆంతర్య పురుషుడునైనా శక్తి చేత నింపబడును గాక, బలపరచబడును గాక, దేవాన్ని ఆత్మ వచ్చి వారిని దర్శించును గాక. యేసు క్రీస్తు నామమందునైనా, నజరేయుడైన యేసు నామమందునైనా, let their inner man be filled with your power and be strengthened in the name of Jesus. Be strengthened in the name of Jesus. తండ్రి నీకు స్తోత్రమునైనా. తండ్రి, ఎవరైతే ప్రభువా తండ్రి రోగముల చేత, వ్యాధుల చేత, సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. స్వస్థపరచండి ప్రభువా. చర్మ సంబంధమైన వ్యాధులు యేసు నామమున తొలగిపోవును గాక. కడుపులో ఉన్నటువంటి అల్సర్, కడుపులో ఉన్నటువంటి పుండ్లు యేసు నామమున తొలగిపోవును గాక. గుండె సంబంధమైన వ్యాధులు తొలగిపోవును గాక. తండ్రి, యేసు నామమున నీ సేవకునిగా ఆజ్ఞాపిస్తున్నాను. శరీరములో ఏ భాగములలో కణుతులు ఉన్న లంప్స్, ట్యూమర్స్ డిసపియర్ అగును గాక యేసు నామమున ప్రభువా. తండ్రి, ఎవరికైతే భయంకరమైన తండ్రి జ్వరము చేత బాధపడుతున్నారు, ఇన్ఫెక్షన్స్ చేత బాధపడుతున్నారు, వారు బాగుపడుతురు గాక ఇప్పుడేనైనా. ఎవరి వెన్నెముకైతే సరిగ్గా లేదు, ఇప్పుడే వారికి వెన్నెముక బాగుపడును గాక యేసు నామమున. లెట్ దెం బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. గర్భము అనే ఆశీర్వాదము వారికి వచ్చిన గాక. ఇదే నెలలో ప్రభువా నీ సేవకునిగా అడుగుతున్నాను, వారికి గర్భము అనే ఆశీర్వాదము, బహుమానము మీరు వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రమోషన్స్ కొరకు, ఉద్యోగముల కొరకు కనిపెడుతున్నారు వారికి దయచేయండి. ప్రమోషన్స్, జాబ్స్ వారికి దయచేయండి. ట్రాన్స్ఫర్స్ మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ దెం అబండెంట్లీ లార్డ్. సమృద్ధి అయిన మేలుల చేత మన దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే ఈ పరిచర్యను ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు తండ్రి, వారి జీవితమును సమృద్ధి అయిన మేలులు, సమృద్ధి అయిన ఆశీర్వాదములు మీరు దయచేయమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.